తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఉక్కపోత వేడితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ 63 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయంటున్నారు. మరో 130 మండలాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇక రేపు కూడా ఇదే వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక రేపు 38 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని తెలిపారు. తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగింది. పలు జిల్లాల్లో 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఎండలు మండుతున్న వేళ వృద్ధులు, చిన్నారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు నిపుణులు. ఆర్టీసీ బస్సు సర్వీసులపై ఎండల ప్రభావం పడింది. గ్రేటర్లో మధ్యాహ్నం వేళ బస్సులు తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తక్కువ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. మధ్యాహ్నం వేళ ఎండల తీవ్రత పెరగడంతో ప్రయాణికులు ఉండటం లేదు. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల బస్సులను తగ్గిస్తున్నట్లు తెలుస్తుంది. రేపటి నుంచి మధ్యాహ్నం వేళ సిటీ బస్సుల సంఖ్య తగ్గిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండల తీవ్రత అయితే పెరుగుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి వాతావరణ శాఖ ఎలాంటి సూచనలు చేస్తుంది? అఖిల, ఇప్పటికే చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. దీని ప్రభావం కూడా ఆర్టీసీపై పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రయాణికులు ఎవరు కూడా ఎక్కువ ప్రయాణిస్తలేరు మధ్యాహ్నం పూట అని కూడా వారి యొక్క ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. 12 గంటల నుంచి 4 గంటల వరకు కూడా బస్సు సర్వీసులు కూడా తగ్గించాలని కూడా ఆర్టీసీ యోచించింది. రేపటి నుంచి కూడా ఈ బస్సులను ఇదే విధంగా నడుపుతామని కూడా ఆర్టీసీ తెలపడం జరిగింది. ఇప్పటికే ఎండలు అంటే ఇంకా రోహిణి కార్తీ రాకముందుకే ఇంత ఎండల ప్రభావం అంటే ఒక నెల ఇప్పటికే 42 సెల్సియస్ కూడా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఎండలు మండిపోతా ఉన్నాయి. ప్రజలకు ఇప్పటికే అంటే డాక్టర్లు కావచ్చు, అదేవిధంగా వాతావరణ శాఖ వాళ్ళు కూడా మొత్తానికి వారు ప్రజలు అవసరం ఉంటేనే బయటికి రండి, లేదంటే ఎండ తీవ్రత బాగుంది, వడదెబ్బ తాకే అవకాశం ఉందని కూడా కొంచెం చెప్పడం జరుగుతా ఉంది. చాలా చోట్ల కూడా అంటే ప్రభుత్వం కూడా చాలా చోట్ల చలివేంద్రాలు కూడా స్వచ్ఛందంగా చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే బయటికి వస్తున్న నేపథ్యంలో ఎండ తీవ్రత ఉండడం వల్ల వడగాలు తాకి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి జరుగుతోంది. అంటే ఇప్పటికీ అంటే ఈ రోజు 63 మండలాల్లో వడగాడుపులు, అదేవిధంగా వడగాలులు ఇస్తున్న క్రమంలో బయటకు వస్తే దానివల్ల కూడా తీవ్ర ప్రభావం ఉంటుందని కూడా ప్రజలు బయటకు రావద్దు, అత్యవసరం ఉంటేనే రావాలని కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఇంకా మే అలానే ఉండగా మేలో కొట్టినటువంటి ఎండలు ఏప్రిల్లోనే ఇంత ఎండలు మండుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. దీని వేళలో అంటే డాక్టర్లు కూడా కొన్ని సూచనలు చేస్తా ఉన్నారు. తప్పకుండా కొన్ని సమ్మర్ కి సంబంధించినటువంటి అంటే క్యాప్ కావచ్చు, గ్లాసెస్ కావచ్చు, అదేవిధంగా నీరు ఎక్కువగా తీసుకునే విధంగా కూడా తీసుకోవాలని కూడా ప్రజలకు కొంతమంది డాక్టర్స్ అదేవిధంగా సూచిస్తున్నటువంటి పరిస్థితి. అంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పుడు ఒక 1 మంత్ ముందే ఇలాంటి ఎండలు కొట్టడం అంటే మేలో ఇంకెంత ఎలా మండుతాయని కూడా ప్రజలు కూడా చాలా కూడా ఇబ్బందులు పడతా ఉంటారు. కాబట్టి ఎండలకు అత్యవసరం ఉంటేనే బయటికి రావాలని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఈ తీవ్రత మాత్రం కంటిన్యూగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.